ఐ బిలీవ్ ఓన్లీ కర్మ సిద్ధాంతం మ్యామ్. ఆహ్, సిద్ధాంతంని నమ్మను మ్యామ్ అసలు. కర్మ సిద్ధాంతమైన, ధర్మ సిద్ధాంతమైన నువ్వు చేసే పని నీ మనసుకి మనస్సాక్షితో నువ్వేది చేసినా నీకు చెప్తుంది. నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు ఇది చేయొచ్చు. అంటే ఏదైనా నువ్వనుకున్నది కాదు అని నిరూపించడానికి నువ్వు వాళ్ళ దగ్గర ఏదైనా చెప్పొచ్చు. కానీ రాత్రి పడుకున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నువ్వెళ్తే నువ్వు చేసింది తప్పా, రైటా అనేది నీ మనసే నీకు చెప్తుంది. 100%. ఆ సాక్షిగా నువ్వు ఏది చేసినా, ఏ కర్మ చేసినా సరే మంచి ఆలోచనలతో మనం పర్పస్‌లీ ఎవరికీ బాధ పెట్టకూడదు. నేనిది నమ్ముతాను రమ. మనం హ్మ్. సంతోష పెట్టకపోయినా పర్వాలేదు. కానీ బాధ పెట్టకూడదు ఒక మనిషిని. ఇది నమ్ముతాను నేను. వీలైనంత వరకి మాక్సిమం. ఎక్కడో ఒక సందర్భంలో మనం ఎలా ఉన్నా అవతల వాళ్ళు బాధపడతారంటే దట్ ఈస్ అగైన్ డిఫరెంట్ టాపిక్ అది. సో, ఏ సిద్ధాంతమైనా కర్మ సిద్ధాంతం అని కాదు, ధర్మ సిద్ధాంతం అని కాదు. నువ్వు ఏ సిద్ధాంతమైనా సరే